హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు TU26 తైవాన్ స్పేర్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ గురించి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఈరోజు మనం TU26 స్టార్టింగ్ ప్రాబ్లం భాగంగా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చౌక్ అప్ చేసుకుంటాం, యాక్సిలరేటర్ అప్ చేసుకుంటాం. తర్వాత స్టార్ట్ అవ్వట్లేదు. ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూయల్ వస్తుందా రావట్లేదా, పెట్రోల్ వస్తుందా రావట్లేదా చూసుకోవాలి. పెట్రోల్ రావట్లేదు, రైట్. పెట్రోల్ పైప్స్ హార్డ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. పెట్రోల్ పైప్స్ చేంజ్ చేసుకోండి. ఫ్యూయల్ పైప్ చేంజింగ్ అంటారండి దీన్ని. పెట్రోల్ పైప్ చేంజ్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. హార్డ్ అయిపోయాయి తీసేసాను. ట్యాంక్ క్లీన్ చేసుకోవాలి. స్టాక్ పెట్రోల్ అండి ఇది. చాలా రోజులు వాడలేని పంపు. చాలా రోజులు వాడని పంపుని మనం ట్యాంక్ పూర్తి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలండి ట్యాంక్. పెట్రోల్ తోటి క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ప్లగ్ అంటారండి, స్పార్క్ ప్లగ్ను కూడా క్లీన్ చేసుకోవాలి. ప్లగ్ రేంజ్ అంటారండి. స్పార్క్ ప్లగ్ను కూడా మనం ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. దీన్ని కూడా పెట్రోల్ తోటి క్లీన్ చేసుకోవాలండి. ప్లగ్ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు ప్లగ్ క్లీన్ చేసుకోవాలి. ప్లగ్ పాయింట్ని కూడా మనం గ్యాప్ని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాప్ ఒకసారి ప్లగ్ గ్యాప్ హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని మనం లైట్ చేసుకోవాలి. ఇలా ఓవర్ హీట్ వల్ల ప్లగ్ గ్యాప్ పెద్దదవుతుంది. దానికి మనం స్టార్టింగ్ ప్రాబ్లం అప్పుడు మనం ఈ గ్యాప్ కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఈ గ్యాప్ ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్. ఓకే, దీనికంటే తక్కువ ఉండొద్దు, దీనికంటే ఎక్కువ ఉండొద్దు ఫ్రెండ్స్. మామూలుగా ఒక పేపర్ మడత పెట్టినంత గ్యాప్లో ప్లగ్ మనం మెయింటెనెన్స్ చేయాలి ఫ్రెండ్స్. ఈ పాత పైపులు హార్డ్ అయిపోయాయండి, ఇలా హార్డ్ అయిపోయాయి. వీటిని కొత్తవి చేంజ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పెట్రోల్ పైప్స్ మీకు ఈ నాక్సాక్ తైవాన్ స్పేర్స్ చేసే ఆటోమొబైల్స్లో మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరే చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎక్కడో మార్కెట్లో అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. దీనికి ఇలా బ్యాక్ సైడ్ రబ్బర్ హోల్డర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రబ్బర్ హోల్డర్ని మనం ఇలా పెట్టుకోవాలి. ఈ కటింగ్లో కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకి పెట్రోల్ మనం ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రబ్బర్ హోల్డర్ని మనం మంచిగా దాంట్లో ఫిక్స్ అయ్యేలా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫిక్స్ అయిపోయింది. రబ్బర్ హోల్డర్ ఫిక్స్ చేసాం. ప్లస్ మనం ఈ పెట్రోల్ ట్యూబ్లని ఈ హోల్లో నుంచి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి బాగుంటుంది. ఈ తరచూ తీసే బోల్ట్ ఫ్రెండ్స్, దీన్ని మనం ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆయిల్ బోల్ట్ ఫిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పెట్రోల్ పైప్స్. ఓకే, మనం బ్లాక్ పెట్రోల్ పైప్ని, దీన్ని మెయిన్ పైప్ అంటారు ఫ్రెండ్స్. మనం ఈ మెయిన్ పైప్ని
దీనికి పెట్టుకోవాలి. దీన్ని రిటర్న్ పెట్రోల్ పైప్ అంటాం ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి, దీనికి ఫిక్స్ చేసుకోవాలి. పెట్రోల్ ఫ్రెండ్స్, క్యాప్కి వాషర్ కూడా కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్, చెక్ చేసుకోవాలి. కింద పెట్రోల్ బటన్ ఉంటుందండి. ఈ బటన్ని మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల పెట్రోల్ కిందకు వచ్చేస్తుంది. మన దాకా పెట్రోల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం పెట్రోల్ ఇచ్చేది